పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ ఒక చక్కనైనటువంటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ద స్వీట్ మెమరీస్ ఆఫ్ జీసస్. మధుర స్మృతులు అనగా యేసుక్రీస్తు జీవితంలో చివరి గడియలు, ఆయన మరణించే ముందు ఆయన పలికిన మాటలు, చేసిన పనులు. ద వర్డ్స్ అండ్ డీడ్స్ ఆఫ్ జీసస్ ఇన్ ద లాస్ట్ అవర్స్ ఆఫ్ హిస్ లైఫ్. చాలా ముఖ్యమైనటువంటివి, చాలా విలువైనటువంటివి ఆయన పలికిన మాటలు, ఆయన చేసినటువంటి చివరి పనులు. ఆయన పలికిన మాటలు, ఆయన చేసిన పనులు ఈ ప్రపంచానికి దశ నిర్దేశ చేస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచానికి ఒక చక్కని దారి చూపిస్తూ ఉన్నాయి. మనిషిగా ఎలా జీవించాలో, మానవుడిగా ఎలా బ్రతకాలో చూపిస్తూ ఉన్నాయి, నేర్పిస్తూ ఉన్నాయి, మార్గదర్శకత్వాన్ని ఇస్తూ ఉన్నాయి ఆ యేసు ప్రభుని యొక్క మాటలు, పనులు కూడా. ఈరోజు దివ్య పూజ బలిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని కడరాత్రి భోజనాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తన జీవితం చివరన, తన అంతిమ గడియలో ఆయన కడరాత్రి భోజనాన్ని చేస్తూ తన 12 మంది శిష్యులతో పాస్కా విందు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆ పాస్కా విందులోని ఒక ముఖ్యమైనటువంటి 4 రక్షణాత్మకమైనటువంటి ఘట్టాలని, ఇమ్మెమరబుల్ ఈవెంట్స్ని ఆయన ఆవిష్కరిస్తూ ఉన్నాడు, ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. అవి ఏమిటాయంటే, మొట్టమొదటిగా ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడితో కలిసి జీవించడానికి ఆయన దివ్య సత్ప్రసాదాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మానవులందరితో కలిసి శాశ్వతంగా జీవించడానికి దివ్య సత్ప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. ఆ పవిత్రమైనటువంటి దివ్య సత్ప్రసాదమును, తన శరీరమును, తన రక్తమును కొనసాగించాలంటే ఈ లోకములో, దివ్య పూజ బలిని కొనసాగించాలంటే ఈ లోకములో ఒక పవిత్రమైన వ్యవస్థ ఒకటి కావాలి, ఒక రాచరికపు గురుకులం ఒకటి కావాలి. ఆ పవిత్రమైనటువంటి వ్యవస్థే ఈ గురుత్వ వ్యవస్థ. కాబట్టి ఈరోజు దివ్య సత్ప్రసాద వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే గురుత్వపు వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, గురువు అనేటువంటి ఆ వ్యక్తిత్వం అనేది, ఆ భావజాలం అనేది పుట్టినరోజు ఈరోజు గురువు. అలాగే మానవులందరం కూడా మనము ప్రేమ మార్గాన్ని అనుసరించాలని, సేవా మార్గాన్ని అనుసరించాలని యేసుక్రీస్తు తన జీవితం ద్వారాగా మనకు చూపిస్తూ ఉన్నాడు, నిరూపిస్తూ ఉన్నాడు, మనకు సాదృశ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. సేవ అనగా అర్థమేమిటో, ప్రేమ చూపించడం అంటే అర్థమేమిటో, ఈ 2 అర్థాలని మానవులందరూ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన జీవితాన్ని ఒక సాదృశ్యముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ 4 సంఘటనల్ని ఈరోజు మనమందరం కూడా శిష్యుల పాదాలు కడిగే సాంగ్యం ద్వారాగా, అలాగే యేసుప్రభుని యొక్క కడరాత్రి భోజనం ద్వారాగా మనం అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము, మరలా స్మరించుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన దివ్య పూజలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి చేసిన తప్పులు, పాపములు అన్నిటిని కూడా మన్నించమని ప్రభుని క్షమాపణ కోరుకుంటూ పరిశుద్ధంగా ఈ దివ్య పూజలో పాల్గొందాం. చేరితిని
ఏకైక కుమారుడు మరణమునకు తనను తాను అర్పించుకొనక పూర్వము ఈ లోకము కని విని ఎరుగని ఒక క్రొత్త దివ్య బలిని తన ప్రేమ విందుగా ఏర్పరచెను. ఈ వైభవాయుత కడపటి భోజనమును తనకు ప్రేమ చిహ్నముగా శ్రీసభకు ప్రసాదించాను. దానిని ఒక నూతనమును నిత్యమునైన బలిగా సమర్పింపడిని తన శిష్యులను ఆజ్ఞాపించాను. ఈ దివ్య విందులో పాల్గొని మేమందరము అత్యద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోలినట్లు అనుగ్రహింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భోజన నియమములు. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభు ఈ విధముగా చెప్పెను, అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటి దగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీలతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు, ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లని ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగువారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువుని ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతయి ఉండవలెను. మేకల నుండి గాని గొర్రెల నుండి గాని దాన్ని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దాన్ని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తమ మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువ కమ్మల మీద అడ్డకమ్మి మీద పూయవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. మాంసము ఈ క్రింది విధముగా తినవలెను. తినునప్పుడు మీ నడుముకు దండి ఉండవలెను, కాళ్లకు చెప్పులు ఉండవలెను, చేతిలో కర్ర ఉండవలెను. మాంసము త్వరగా తినవలెను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురుపోతలు గుర్తులుగా ఉండును. వాని చూచి నేను మిమ్మేమి చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తుకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు 50 పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రొట్టెను తినప్పుడల్లా ఈ పాత్ర నుండి తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనం తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైన నూతన నిబంధన, దీన్ని మీరు పానం చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికెను.
కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ పాత్ర నుండి పానం చేయనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుశేషమునకు ముందు వచనము. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. సువార్తను బోధించు వారి పాదములు కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రభువుని సువిశేషం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు గౌరవప్రదంగా లేచి నిలబడాలి. మొదటి పట్టణం రెండో పట్టణం చదివేటప్పుడు కూర్చుంటాం, కానీ యేసు ప్రభు పలికిన మాటలు చదువుకుంటూ ఉన్నప్పుడు మాత్రం లేచి నిలబడాలి గౌరవంగా. లేకండి అందరూ కూడా ఏలిన వారు మీతో నందురుగాక, పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడకు యోధ ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలనని ఆలోచన కలిగించాను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసిన ఉన్నదనియు ఎరిగి యేసును భోజభక్తి నుండి లేచెను. పిమ్మట తన పైవస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదముల కడిగి నడుమునకు కట్టుకున్న తుండుగుడ్డతో తుడువనారంభించాను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని యేసుతో పలికెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికాను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికాను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున
నాతో నీకు భాగం ఉండదు అని చెప్పాను. అట్లయిన ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు యేసుతో పలికాను. స్నానము చేసినవాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమయు కడుగుకొన అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాను. ఆయన తన్ను అప్పగించు వానిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని యేసు పలికాను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పైవస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికాను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువనియు పిలుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయనా నేను మీ బోధకుడను ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడు అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగుకొనవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని అని యేసు పలికాను. ఇది క్రీస్తు ప్రభువుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.
ఉండే చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాస్తవముగా నిత్య యాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వతమైన దివ్య బలిని స్థాపించాను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా మీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము మేమను ఆ బలిని అర్పించవలనని ఆజ్ఞాపించాను. మా కొరకు బలిగా అర్పించబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు ధారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడల్లను మేము శుద్ధి నొందుచున్నాం. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందపూర్వకముగా మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు పరలోకముల్ నీ మహిమతో నిండియున్నవి, మహోన్నతముల జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు, మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. అందరూ మోకరించండి. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము.
క్రీస్తు వందనము ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును రక్షణాయుధముగా శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాం. తన మరణము ద్వారా మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మమ్ము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచూపము. అతడు మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష మార్గమునకు వారసులుగా చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడుగా మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పరిశుద్ధ పాపు గారిని, మా పీఠాధిపతులు పొలిమేర చేరావు తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ దయతో కనికరించి మీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. అందరం కలిసి త్రిత్వైక సర్వేశ్వరుని పాట ద్వారా స్తుతిద్దాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
కూడా పైకి లేచి నిలబడి క్రీస్తు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన అందరం కూడా 2 చేతులు పైకి చాపి ప్రభుని సహాయం అర్థిస్తూ పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రేమగల తండ్రి, అన్ని కీడులను మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుడినట్టు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని మీ అపోస్తులతో పలికిన యేసుక్రీస్తువా, మా పాపములను పాటింపక మీ శ్రీస విశ్వాసమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారము యావత్ కథోలిక శ్రీసభకును ఈ దివ్య పూజలో పాల్గొంటూ ప్రార్థించే ఈ బిడ్డలందరికీ కావలసిన శాంతిని, సమాధానమును, ఆనందమును, ఆరోగ్యమును, కుటుంబాల ఐక్యతను నిర్వహించండి. యుగయుగములు జీవించు పరిపాలించండి ప్రభువా. క్రీస్తు ప్రభు వసగిన శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు భగవంతుడు. ప్రభువుని ప్రేమ ఎందుకు పిలువబడిన మీరందరూ కూడా ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇస్తూ ఉన్నాం. మన సహోదరులు మనకు చక్కగా సహకరిస్తున్నారు. ఈ పాత్రికేయులు, విలేకరులు మనకు సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్ల వంచండి, ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ పరిశుద్ధ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ దివ్య పూజను ప్రభా మీరు మా కోసం ఏర్పాటు చేశారు. దివ్య సప్రసాదాన్ని మా కోసం ప్రతిష్ఠించారు ప్రభువా. ఈ గురుత్వపు అంతస్తును ప్రభా, యోగ్యత లేనటువంటి నాకు, అయోగ్యుడైనటువంటి నాకు ఈ అంతస్తును మీరు నాకు ప్రసాదించారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, యావత్ ప్రపంచమంతా కూడా గురువులుగా సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క గురువులకు ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. మా మేతరాసిన గురువులందరూ కూడా దీవించండి దేవా. మఠ గురువులను ప్రభా దీవించి ఆశీర్వదించండి. మీ ప్రేమలో, మీ సేవలో మేమందరం కూడా వర్ధిల్లే విధంగా దీవించమని, ఆశీర్వదించమని దేవా. ఈ దివ్య పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి ఇన్ని బిడ్డలందరికీ ప్రభా నీ దివ్యలు, మీ ఆశీర్వాదాలు ఏరాళముగా దయచేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభువు మీతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించి సదాకాలము కాపాడునుగాక. ఆమేన్.